బేతాళ కథలు. ఆర్తరక్షణ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ వృధా అయిపోతున్నదని విచారించకు. సమయం అనుకూలిస్తే ఎలాంటి ఆపద అయినా ఇట్టే తొలగిపోయి శుభం చేకూరుతుంది. అందుకు నిదర్శనముగా నీకు లీలావతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆరావళి పర్వత ప్రాంతంలో మహి అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. పర్వత శ్రేణికి అవతల ఉన్న అనేక రాజ్యాలను భల్లాటుడనే యవనరాజు జయించి మహా క్రూరంగా పరిపాలించసాగాడు. భల్లాటుడు మహాబలశాలి. అతని సైనికులు రాక్షసులను మరపించగలిగిన వాళ్ళు. అందుచేత అతని రాజ్యంలో చేరని చిన్న దేశాల వాళ్ళు కూడా భల్లాటుడు విధించిన నియమాలకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు. మహిదేశపు రాజు కూడా భల్లాటుడితో ఒక అవమానకరమైన సంధి చేసుకున్నాడు. ఆ సంధి ప్రకారం మహిదేశం నుండి ఏటా 20 మంది కన్యలను 15 ఏళ్ళు నిండిన వాళ్లను భల్లాటుడికి కానుకగా పంపుతూ వచ్చారు. ఈ కన్యలు ఒక కర్మలో ఉండే కూడలి వద్దకు నడిచి రావాలి. ఆ కూడలి కనుచూపు మేరలోకి కన్యల బంధువులు ఎవరు రాకూడదు. ఈ అవమానకరమైన నిబంధనలకు తలవొగ్గి మహిదేశపు రాజు ఏటా కన్యలను కానుకగా పంపుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒక ఏడు రాజకుమార్తె అయిన లీలావతి వంతు వచ్చింది. రాజు అవమానముతో కృంగిపోయాడు. తన స్థితి ఎంత హీనమైనదో ఆయనకు తెలిసి వచ్చింది. కానీ ఆయన ఏమీ చేయలేడు. భల్లాటుడు మహిరాజ్యాన్ని అరగడియలో కబలించి వేయగలడు. కన్యలు అందరినీ లోయలోకి తెచ్చి కూడలికి కొంత దూరంలో వారి బంధువులు నిలిచిపోయారు. వీడ్కోళ్ళు ఏడవటాలు అయిపోయాయి. కన్యలందరూ కూడలికేసి బయలుదేరారు. అందరికన్నా 100 బారలు ఎడంగా లీలావతి కూడా ఒంటరిగా బయలుదేరింది. వారు మలుపు తిరిగే చోట మరొక మార్గం వచ్చి వాళ్ళ మార్గంలో కలిసింది. ఆ మార్గం వెంబడి ఒక యువకుడు ఒక గుర్రాన్ని విలాసంగా స్వారీ చేస్తూ వస్తున్నాడు. తన వెనుకగా గుర్రపు డెక్కల చప్పుడు విని లీలావతి ఆగి వెనక్కి తిరిగి చూసింది. గుర్రం మీద ఉన్న యువకుడు ఆమెకు సమీపంగా వచ్చి, ఎవరమ్మాయి నీవు? చూస్తే గొప్ప వంశానికి చెందినట్టుగా ఉన్నావు. ఈ కొండల మధ్య ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అడిగాడు. మీరెవరు? ఈరోజు ఇంత ప్రమాద స్థలంలో మీరెందుకున్నారు అని లీలావతి ఎదురు ప్రశ్న వేసింది. నేను కాశ్మీర యువరాజును. నా పేరు జయంతుడు. ఏడాది క్రిందట మా నగరాన్ని విడిచిపెట్టి దేశం తిరిగాను. ఇప్పుడు తిరిగి వెళుతున్నాను. ఈ ప్రదేశం ప్రమాదకరమైంది అన్నావే, ఇక్కడ నాకేమి ప్రమాదం కనిపించదే అన్నాడు జయంతుడు. ఈ దారిననే ఇంకా కొంత దూరం వెళితే ఒక కూడలి వస్తుంది. అక్కడ 30 మంది విచ్చుకత్తుల సైనికులు, వారి సర్దారు ఉంటారు. వాళ్ళు యవన సైనికులు, అందులోనూ భల్లాటుడి భటులు, యముల వాళ్ళు అన్నమాటే అన్నది లీలావతి. మరి అటువంటి చోటికి నువ్వు ఒంటరిగా పోతున్నావే, ఏమిటి నీ ధైర్యం అని జయంతుడు అడిగాడు. నేను ఒంటరిగా పోవటం లేదు. నా వంటి కన్యలు ఇంకా 19 మంది ముందు నడుస్తున్నారు అన్నది లీలావతి. జయంతుడు కొంచెం ఆలోచించి, 20 మంది కన్యలు 30 మంది విచ్చుకత్తల వాళ్లను జయించగలరా? ఏమి ఆశ్చర్యం అన్నాడు. మీకు అసలు విషయం తెలియదన్నమాట. మా మహిదేశం నుంచి ఏటా 20 మంది కన్యలను భల్లాటుడికి కానుకగా పంపాలి. లేకపోతే ఆ భల్లాటుడు మా దేశాన్ని మట్టు పెట్టేస్తాడు. అతనిది అపారమైన సైనిక బలం. దాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అన్నది లీలావతి. జయంతుని ముఖం ఆగ్రహంతో జేవురించింది. ఇంత అనాగరికమా? లోకంలో బలవంతులు ఉంటారు, కానీ బలహీనులను ఇలా అవమానిస్తారా? మీ రాజుకు పౌరుషం లేదా? ఏమైనా నేను ఉండగా ఇలాంటి పని జరగటానికి వీలు లేదు. ఆ యవనుల సంగతి నేను చూస్తాను అంటూ అతను తన గుర్రాన్ని దౌడు తీయించాడు. కొండదారి మరొక మలుపు తిరగగానే అతనికి మిగిలిన 19 మంది కన్యలు కూడలికేసిపోతూ కనిపించారు. వారికి ఇంకా అవతల దారి చాలా ఇరుకుగా కొండల మధ్యగా ఉన్నది. ఆ ఇరుకు దారికి ఇంకా అవతల కొంచెం ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు క్రింద యవన సైనికులు ఉన్నారు. జయంతుడు ఆ కన్యలను ఆగమని, మీరంతా వెనక్కి వెళ్ళండి, ఈ 7 యవనులకు కప్పం లేదు అన్నాడు. కన్యలు ఆగి వెనక్కి తిరిగారు. ఇదంతా కూడలి నుంచి చూస్తున్న యవన సర్దారు 2 భటులను జయంతుడిపైకి పంపాడు. జయంతుడు యుక్తిగా వారిని ఇరుకుదారిలోకి రానిచ్చి ఎదుర్కొన్నాడు.
దారి ఇరుకు కావటం సైనికులకు ఇబ్బంది అయింది. వారిద్దరూ కలిసి అతని మీద కలియబడలేకపోవటమే గాక అతని కత్తిపోట్ల నుంచి తప్పుకోవటానికి కూడా వాళ్ళ గుర్రాలకు చోటు లేకపోయింది. కొద్దిసేపట్లో ఆ ఇద్దరు అతని చేతిలో చచ్చారు. అది చూసి మిగిలిన సైనికులు అందరూ ఒక్కసారిగా అతనిపైకి వచ్చారు. అయితే అతను ఆ ఇరుకుదారి నుంచి ముందుకు కదలక అందరినీ మరింత అవలీలగా చంపేశాడు. వారిలో ఒక్కడైనా అతనితో నిజంగా యుద్ధం చేయలేదు. ఒకరికి ఒకరు అడ్డం వస్తూ అందరూ అతని చేతిలో తేలిగ్గా చచ్చారు. చచ్చి దారికి అడ్డంగా పడి ఉన్న ఆ సైనికులను దాటుతూ జయంతుడు చెట్టు క్రింద సర్దారు నిలబడి ఉన్న చోటుకి గుర్రాన్ని నడిపించాడు. వాళ్ళను చంపితే చంపావు, నా చేతిలో చావు, ముందు గుర్రం దిగు అన్నాడు సర్దారు. అతను నేల మీదనే నిలబడి కత్తి దూసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. జయంతుడు గుర్రం దిగి కత్తితో సర్దారు పైన కలియబడ్డాడు. దురదృష్టవశాన జయంతుడి కత్తి సర్దారు శిరస్త్రాణంలో గుచ్చుకున్నది. శిరస్త్రాణం కింద పడిపోయింది. కానీ జయంతుడి కత్తి విరిగిపోయింది. కుక్క, ఓడానని ఒప్పుకో అన్నాడు సర్దార్ విజయ గర్వంతో. నీతో యుద్ధం చేయటానికి కత్తి కావాలా అంటూ జయంతుడు చెట్టు కొమ్మ విరిచి దానితో బలంగా సర్దార్ నెత్తిమీద కొట్టాడు. ఆ దెబ్బతో ఆ సర్దార్ కింద పడి చచ్చాడు. ఆ విధంగా యవన సైనికులను, యవన సర్దార్ను చంపేసి జయంతుడు తిరిగి తన గుర్రం ఎక్కి కన్యలు ఉన్న చోటికి వచ్చి, మీరంతా మీ ఇళ్లకు తిరిగిపోండి అని చెప్పి లీలావతికేసి తిరిగి, నిన్ను నేను కానుకగా పుచ్చుకుంటాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. మా నగరుకు రండి, మా తండ్రి మనకిద్దరికీ పెళ్లి చేసి మీకు తన కృతజ్ఞత తెలుపుకుంటాడు అన్నది లీలావతి అతనితో. లేదు లేదు, నేను త్వరగా మా దేశం చేరుకోవాలి. మీ తండ్రి నీకు ఇదివరకే వీడ్కోలు చెప్పాడు. నన్ను పెళ్లాడదలిస్తే నా వెంట వచ్చేయి అన్నాడు జయంతుడు. లీలావతి అందుకు సమ్మతించి అతని గుర్రం మీదనే ఎక్కి అతని దేశం వెళ్ళిపోయింది. అక్కడే వారికి వివాహం జరిగింది. వారు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహము. మహిదేశపు రాజుకు అంత మహోపకారం చేసిన జయంతుడు ఆయన వద్దకు వెళ్ళి ఆయన కృతజ్ఞతలను అందుకొని లీలావతిని ఆయన చేతి మీదుగా ఎందుకు కన్యాదానం పుచ్చుకోలేదు? లీలావతిని తీసుకొని తిన్నగా తన దేశానికే ఎందుకు వెళ్ళిపోయాడు? లీలావతిని తిరిగి చూసుకొని ఆమె తండ్రి ఎంతగానో సంతోషించేవాడు కదా. ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిదేశపు రాజుకు జయంతుడు చేసినది మహోపకారం కాదు, తీరని అపకారము. బల్లాటుడి భటులను చంపి కన్యలను తిప్పి పంపిన మాత్రాన మహిదేశానికి బల్లాటుడి భయం తప్పలేదు, మరింత ఎక్కువైంది. జయంతుడు అంత సాహసము చూపినది ఒక్క లీలావతి కోసమే. అందుచేత ఆమె తండ్రి ఎదుట పడకుండా ఆమెను తీసుకొని తిన్నగా తన దేశం వెళ్ళిపోయాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.